హాయ్ హలో నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. చూశారు కదా, ఫస్ట్ స్టార్టింగ్ బోర్డే బొమ్మల క్వార్టర్స్. ఎందుకంటే రేపు వినాయక చవితి వచ్చింది కాబట్టి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటూ ఉంటారు. ఇష్టమైనటువంటి ముక్కోటి దేవతలు కూడా మనకు ఉన్నప్పటికి కూడా ప్రథమ పూజ ఆది దేవుడైనటువంటి విఘ్నేశ్వర స్వామికే అందించాలనేది మన సనాతన సాంప్రదాయం. ఇందులో భాగంగా వినాయక చవితి రోజు మనము ఆయన స్వామివారికి సంబంధించి అత్యంత అద్భుతంగా విగ్రహాలను తయారు చేసుకుని ప్రత్యేకంగా ఇళ్లలో పూజలు చేసుకుంటాం. ప్రతి గల్లీలోనూ అక్కడ స్థానికులందరూ కూడా పూజలు చేసుకుంటూ ఉంటారు. ఇది దేశవ్యాప్తంగా కూడా హిందువులు పెద్ద ఎత్తున ఈ పండుగను జరుపుకుంటారు. అయితే వినాయక చవితి వచ్చింది అంటే తిరుపతిలో బొమ్మల క్వార్టర్స్ ఫేమస్. బొమ్మల క్వార్టర్స్లో మనం చూడొచ్చు విజువల్స్లో కూడా ఒక చదువుకునే పాప, ఆ బిడ్డ కూడా ఆ కళాకారులు చదువుకుంటూ వాళ్ళు ఈ రకంగా బొమ్మలు తయారు చేస్తూ ఉన్నారు. దాదాపుగా చెన్నై నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడినటువంటి వీళ్ళు దాదాపు 200-250 మంది ఇండ్లు ఏర్పాటు చేసుకొని ఉన్నారు. ఆ గ్రామం అంటే ఆ ఊరి పేరే బొమ్మల క్వార్టర్స్. అందరూ కూడా బొమ్మలే తయారు చేస్తారు. ఇట్లా రకరకాల బొమ్మలు అంటే సంవత్సరం అంతా కూడా ఈ విగ్రహాలు బొమ్మలు తయారు చేసి వినాయక చవితి రోజు ఆ ముందు 2-3 రోజుల నుంచి కూడా అమ్ముతారు. చూశారు కదా, ఎంతో కలర్ఫుల్గా, ఎంతో అట్రాక్షన్గా, ఎంతో డిఫరెంట్గా విగ్రహాలు ఈ బొమ్మలు తయారు చేయడం జరిగింది. మీరు చూశారు కదా, ఇప్పటి వరకు అయితే ప్లాస్టో ప్యారిస్లో ఈ రకమైన విగ్రహాలు చూస్తుంటారు మీరు. కానీ అది చేయడం ఈజీ. అంటే ఒక అచ్చు రూపంలో పెట్టేసి చేసేస్తారు. దాని తర్వాత దాన్ని మనము ఎక్కడైనా అంటే చెరువుల్లో కానీ నదుల్లో కానీ ఎక్కడైనా మనం కలిపితే కూడా అది కరుగుదు. అది శ్రేష్టం కాదు. అంటే రసాయనాలతో తయారు చేస్తారు. అవంతా కూడా చాలా డేంజర్ హెల్త్ పరంగా కూడా. ఆ వాటర్ అంతా కూడా పొల్యూషన్ అవుతుంది. కానీ ఇక్కడ మీరు చూస్తున్న ఈ బొమ్మల క్వార్టర్స్లో తయారు చేసే విగ్రహాలు మాత్రం, ప్రతిమలు మాత్రం నేచురల్గా చేస్తారు. అంటే మనకు కాగితం అంటే వేస్ట్ కాగితాలని, అదేవిధంగానే తమిళనాడు నుంచి వీళ్ళు వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు కాబట్టి తమిళనాడులో ఒక చెట్టు నుంచి జిగురు తీసుకుంటారు. ఆ జిగురు, ఈ వేస్ట్ కాగితాలు, ఇట్లా మైదా అని ఇట్లా కొన్ని మిశ్రమాలు చేసి అవన్నిటిని కూడా మిక్స్ చేసిన తర్వాత ఆ వచ్చేటటువంటి గుజ్జుతో వీటన్నిటిని తయారు చేస్తారు. దానికి కలర్లు కూడా సాంప్రదాయమైన కలర్లే వేస్తారు. అది నీళ్ళల్లో వేసిన వెంటనే ఈ కలర్ అంతా కూడా మళ్ళా ఆ విగ్రహాల్లోనే ఇదైపోతుంది అనమాట. అది ఎక్కడ కూడా కనపడదు. సో ఇదంతా కూడా ఆరోగ్యకరంగానే ఉంటాయి. సో ఆ వాటర్లో మనం పూజల తర్వాత వాటర్లో కూడా మనం నిమజ్జనం చేస్తాం కదా, ఆ సందర్భంగా కూడా ఎటువంటి హాని ఉండదు అనేది ప్రధానంగా వాళ్ళు చెప్తారు. అందువల్లనే ఒక తిరుపతి నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాలు దాదాపు ఒక 30-40 గ్రామాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఇలాంటి విగ్రహాలు ప్రతిమలు తీసుకొని వెళ్తారు. చూడొచ్చు ఎంత కలర్ఫుల్గా ఆయన తయారు చేస్తున్నారో చూడండి. సంవత్సరం అంతా కష్టపడతారు. ఆ 2 రోజులు మాత్రమే వాళ్ళకి ఆదాయం. సో ప్రతి ఇళ్ళల్లో కూడా ఈ రకంగా పూజలు చేసుకుంటా అంటే వీళ్ళు మాత్రం కష్టపడి ఆ సంవత్సరం పాటు వచ్చినటువంటి అంటే కష్టపడి ఇది చేసిన విగ్రహాలని అమ్ముకునే దానికి తాపత్రయం పడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ ఒక్కరోజు మాత్రం అంటే వినాయక చవితి రోజు ఈ విగ్రహాలన్నీ కానీ అమ్ముడు కాకపోతే మరో సంవత్సరం పాటు కూడా ఇవన్నీ పెట్టుకోవాలన్నా వాళ్ళకు ఇబ్బందే. అప్పులు చేసి ఈ రకంగా కళాకారులు విగ్రహాలు తయారు చేస్తారు కాబట్టి వాటిని సేల్ చేసుకోకపోయినా కూడా తీవ్రంగా నష్టం వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే వాళ్ళు చెప్పేది ఒకటే, ప్రభుత్వం ఏదైనా సరే మాకు వెసులుబాటు కల్పించాలి, ఏదైనా ఇలాంటి కళాకారులను ప్రోత్సహించడానికి. అంటే మేము ప్రతి సంవత్సరం వాళ్ళ దగ్గరికి వెళ్తాం, వినాయక చవితి వస్తే చాలు, ఏం సార్ వచ్చారా, ఎట్ల సైడ్ వచ్చారు, ఏంటి బాగున్నారా, అది ఇదిని పలకరిస్తారు, చాలా ఆప్యాయంగా పలకరిస్తారు. మేము కూడా వాళ్ళతో ఇంటర్వ్యూలు తీసుకొని మాట్లాడిచ్చే వస్తాం. మేము కూడా ఒకరోజే పోతాం, దాని తర్వాత పోయే అవకాశం అయితే ఉండదు మాకున్న షెడ్యూల్ ప్రకారం కూడా. సో మొత్తం మీద చూడొచ్చు, మహిళలు అందరూ కూడా, చిన్నపిల్లలు, చదువుకునే వాళ్ళు, వీళ్ళందరూ కూడా వాళ్ళు ఒకే కుటుంబంలో వీళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాలు దాదాపు 200 కుటుంబాలు ఉంటాయి. 100 సంవత్సరాలకు ముందు ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారంట. సో చాలా అద్భుతంగా, చాలా బ్యూటిఫుల్గా ఈ విగ్రహాలన్నీ కూడా తయారు చేస్తారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి స్థానికులందరూ కూడా తీసుకొని వెళ్తూ ఉంటారు. అసలు మాటలతో చెప్పలేము లేండి, అంత డిఫరెంట్గా ఉంటాయి, అంత కలర్ఫుల్గా ఉంటాయని చూడొచ్చు. ఇవన్నీ కూడా చూడడానికేమో చాలా ఎత్తుగా ఉంటాయి, చాలా వెయిట్గా కూడా ఉంటాయి. కానీ నీళ్ళలో వేసిన వెంటనే పూర్తిగా కూడా 5-10 నిమిషాల్లోనే కరిగిపోతాయి, నీళ్ళలో కలిసిపోతాయి. చాలా సాంప్రదాయమైనటువంటి
విగ్రహాలు. ఇలాంటి విగ్రహాలనే మట్టి విగ్రహాలు కానీ ఇలాంటి విగ్రహాలకు మాత్రమే పూజలు చేయాలనేది ప్రధానంగా పెద్దలు కూడా చెప్తుంటారు కదా. బాబాయ్ నిమ్మదే తూంగిరుపారు. అదే చెప్పాను నీకు. వాళ్ళు చేసేటటువంటి ఆ కళా వృత్తి కూడా చాలా అంటే ఎంత ఓపిక ఉండాలంటే అంత ఓపిక ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే అసలుకి అక్కడికి వెళ్ళి చూస్తే నిజంగా చాలా సంతృప్తిని ఇచ్చింది అనుకోండి. అందరూ కూడా ఈ రకంగా విగ్రహాలు డిఫరెంట్గా వాళ్ళు పని చేసుకుంటూ అందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళు కుటుంబ వాళ్ళందరూ కలిసిమెలిసి ఉంటూ చాలా హ్యాపీగా ఉన్నారు. గత సంవత్సరం వాళ్ళు చెప్పేది ఏంటంటే సంవత్సరం పాటు కష్టపడతాం సార్, ఈ 2 రోజులు వినాయక చవితి రోజు ముందు రోజు ఆ 2-3 రోజులే ఈ విగ్రహాలన్నీ అమ్ముకోవాలి, లేదంటే తీవ్రమైన నష్టం ఉంటుందనేది వాళ్ళు చెప్తున్నారు. సరే ఎంతోమంది వస్తున్నారు, రాజకీయ నాయకులు ప్రముఖులు పోతున్నారు, లోకల్గా నాయకులు వచ్చి కలుస్తూ ఉంటారే కానీ ఎంతోమంది పరిచయాలు ఉన్నారు. ఈ విగ్రహాలు ఆ విగ్రహం మాకు అట్లా కావాలి, ఈ విగ్రహం మాకు అట్లా కావాలి, ఎంత హైట్లో కావాలి, ఇట్లా రకరకాలుగా వచ్చి కొనుగోలు చేసుకొని వెళ్ళే వాళ్ళు అడుగుతూ ఉంటారు. పరిచయాలు ఉన్నాయి కానీ ఎవరు కూడా ఆర్థిక పరంగా సహాయం చేయరు. కేవలం ఆ సందర్భంలో మాత్రమే విగ్రహాలు వచ్చి కొనుక్కొని బాగా చేసేవా ఈ విగ్రహం, ఆ విగ్రహం బాగుంది, అదే ఇదే అని చెప్పి మాట్లాడేసి వెళ్ళిపోతున్నారు అనేది వాళ్ళ బాధ. సో మొత్తం మీద ప్రభుత్వం అయినా సరే ఇలాంటి వాళ్ళకి గుర్తించి, ఎందుకంటే తిరుపతి లాంటి ప్రాంతంలో వీళ్ళు జీవిస్తున్నారంటే ఆ ఊరికే బొమ్మల క్వార్టర్స్ అనే పేరు వచ్చిందంటే ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని మనం చెప్పుకోవచ్చు. గణపతి పప్ప అని తెలుగు టీవీలో నడిచి అది కట్ట బాగా